प्रधान है। G. Vishnu Remix. నా సాధు ఉపాధ్యాయులకు అలాగే ఈరోజు పదవీ సత్కారం అందుకుంటున్న మన వెంకటరమణ మాస్టర్ దంపతులకు అందరికీ నా నమస్కారం, కథలందరికీ నా నమస్కారాలు. మన అలాగే వేదిక నడిపించే మన రవి గారికి, శ్రీకర్ సత్యనారాయణ గారికి నమస్కారాలు. అలా విద్యార్థులకు శుభాశీస్సులు. మనకి అందరికీ ముఖ్యంగా నాకు ఆప్తులైనటువంటి మన వడ్లమణి వెంకటరమణ మాస్టారు యాక్చువల్గా మే నెలాకన్నా పదవి విరమణ చేస్తున్నారు. అయితే మనకి రేపటితో మన స్కూల్స్ ఇళ్ళ నుంచి సెలవులు కదా, మనకి రేపు లాస్ట్ వర్కింగ్ డే కాకుండా ఈ రోజు అయితే బాగా ఉంటుందని చెప్పేసి ఈరోజు మనం పెట్టుకోవడం, పదవి విరమణ సందర్భంగా సన్మానం పెట్టుకోవడం జరిగింది. మరి నేను ఈ పాఠశాలకు మన గత జూన్ 1న బదిలీపై రావడం జరిగింది. వచ్చిన వెంటనే మన మాస్టర్ కూడా ఆ రోజు ప్రమోషన్ కౌన్సిలింగ్లో ఉన్నారు. ఆ రోజు కనిపించారు. ఆ రోజు కనిపించిన తర్వాత అన్నయ్య మన మాస్టర్ నాకు బాగా తెలిసిన మాస్టర్ వచ్చారు అని నాకు కొంచెం రిలాక్సేషన్ అనిపించింది అన్నమాట.
ఎందుకంటే మనం గవర్నమెంట్ మోడల్ స్కూల్ చాలా పెద్ద స్కూల్, పిఎంసీ స్కూల్, స్కూల్ కాంప్లెక్స్ స్కూల్. మరి నేను అనుకోకుండానే ఇది నాకు పాఠశాల బదిలీలో నాకు ఈ ప్లేస్ దొరికింది. అలాగే మరి మాస్టర్ నాకు ఆల్రెడీ నేను గతంలో స్కూల్ అసిస్టెంట్గా చేసినప్పుడు సామర్లకోట మండలం నగర్లో చేసేవాడిని. పిఎస్ స్కూల్ అసిస్టెంట్గా ట్రాన్స్ఫర్ రావడం జరిగింది. అప్పటి నుంచి బుక్ పరిచయం మాస్టర్కి నాకు బుక్ పరిచయం. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా పరిచయం జరిగింది. మన మాస్టర్ ఏదైనా పని మనకి అటు ఆఫీస్ వర్క్ అవ్వచ్చు, అలాగే మనకి పిల్లలకి పాఠాలు చెప్పడంలో కావచ్చు, చక్కగా అన్ని విధాలుగా మరి ఒక మాట చెప్పాలంటే చాలా ఆల్రౌండ్, చాలా సౌమ్యుడు. ఏ సమస్యనైనా సరే ఏదన్నా చక్కగా చిటికలో పరిష్కారం చేసి ప్రధానోపాధ్యాయుకి నాలాంటి ప్రధానోపాధ్యాయులు మాస్టర్ లాంటి మాస్టర్ ఉండడం అనేది ఒక అదృష్టం అనమాట. అదే మేము ఎంత అడ్మినిస్ట్రేషన్ పరంగా చూసుకున్నా మరి ఒక పక్కన రికార్డు పరంగా మాస్టర్ ఇది చేయాలండి, ఇది చేయాలని సలహాలు ఇస్తూ మన వెన్నండి నడిపించేవారు. ముఖ్యంగా మన మాస్టర్ పదవి విరమణ చేయడం అనేది నాకు ఒక విధంగా ఇబ్బందికరంగానే ఉన్నా మరి అందరికీ కూడా తప్పదు. చూడండి, ఇక్కడ మనం జిల్లా స్థాయి అధికారి మన ఏటీ స్వామియాజులు గారు గత జూన్ నెలలో పదవి విరమణ చేశారు. మరి సార్ గురించి ఇప్పుడు ట్రెజరీలోను ఆయన ఏటీఓగా చేసి పదవి విరమణ చేశారు. అలాగే గ్రామ పెద్దలు శ్రీ శివరామారెడ్డి గారికి, మల్లి శ్రీనివాసరెడ్డి గారికి, రామలక్ష్మణ్ గారికి అందరికీ స్వాగతం అండి. అందరినీ కూడా మీ హర్షధ్వానాల మధ్య, కరతాళ ధ్వనుల మధ్య వేదిక స్వాగతం సార్. అలాగే మన ఎల్ఎన్పురం ప్రధాన ఉపాధ్యాయులు సత్యరాజ్ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. గ్రామ పెద్దలు మన శివరామారెడ్డి గారికి, అలాగే మల్లి శ్రీనివాసరెడ్డి గారికి, రామలక్ష్మణ్ గారికి నమస్కారాలు. ముఖ్యంగా మరి శివరామారెడ్డి గారు మనకి మన మన పాఠశాలకు అభివృద్ధిలో నిరంతరం వెన్నుదన్నుగా ఉండి ప్రోత్సాహం చేస్తున్నారు. అలాగే మన మల్లి శ్రీనివాసరెడ్డి గారు కూడా చక్కగా మనకి ఆర్థికంగా మన పాఠశాల అభివృద్ధిలో ముందు నడిపిస్తున్నాను. అందరికీ నా నమస్కారాలండి. అలా రామలక్ష్మణ్ గారికి కూడా స్వాగతం సార్ అందరికీ. సో కాబట్టి ఇది ఉద్యోగంలో అనేది మనకు ఉద్యోగంలో రావడం, అలాగే పదవి విరమణ చేయడం అనేది కూడా అది జరుగుతుంది. మరి మాస్టర్ అయినా నాకు తెలుసండి, మనకి ఉద్యోగ బాధ్యతల రీతి ఎలా ఉన్నా ఉద్యోగ బాధ్యతల్లోనూ అలాగే వ్యక్తిగతంగానూ ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్నారు. అన్నింటినీ కూడా చిరునవ్వుతోటి ఆయన ఎదుర్కొన్నారు. మరి అది మనం తెలుసుకోవాలి. మనందరూ కూడా మన లైఫ్లో మరి ఎన్నో సాధిస్తాం, ఎన్నో ఘనతలు సాధిస్తాం, అలాగే ఎన్నో సవాళ్ళను కూడా ఎదుర్కొంటాం. వాటన్నిటిని కూడా ఒక స్థితప్రజ్ఞతతోటి, అంటే మాస్టర్ కొంచెం స్థితప్రజ్ఞత, మన భగవద్గీతలో చెప్పినట్టుగా స్థితప్రజ్ఞతతో ఉంటారు. అది మనందరూ తెలుసుకోవాలి. కాబట్టి పదవీ విరమణ అనంతర జీవితం, మన మాస్టర్ జీవితం అదొక సెకండ్ ఇన్నింగ్స్. చాలా సంతోషకరంగా వారి యొక్క పిల్లలు మనుమలు వాళ్ళతో సంతోషకరంగా రావాలని, ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు సదవార్యంలో ఉండాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం తెలియజేసింది. థ్యాంక్ యూ సార్. 89 సర్వీస్లో రావడం జరిగింది. అండ్ సుమారు 37 సంవత్సరాలు, అంటే ఒక వ్యక్తి యొక్క సర్వీస్లో 37 సంవత్సరాలు సర్వీస్ చేయడం అంటే అది చిన్న విషయం కాదు. అంటే ఈ రోజుల్లో మరి ముఖ్యంగా కొంచెం ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఇతరత్ర కారణాల వల్ల 37 సంవత్సరాలు చాలా సాఫ్ట్గా ఎటువంటి రిమార్క్ లేకుండా చేయడం అన్నది చాలా ముఖ్యమైనది. సో ఇంకా నాకు ఇక్కడ వచ్చిందో తెలిసింది, స్వామియాజులు గారికి, ఆ స్వామియాజులు గారు మా బాగా కావాల్సిన వాళ్ళు. మా మిస్సెస్ ప్రెసిడెంట్ వర్క్ చేస్తుంటే ఆయన మాకు చాలా వెల్విషర్ ఆయన. సో ఈ విధంగా కూడా పరిచయం అయింది. సో ఇక్కడ మనకి ఏంటంటే మన సర్వీస్ ఎప్పుడు కూడా మనకి విద్యార్థులతో మిగిలిన డిపార్ట్మెంట్స్తో పోలిస్తే మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అంటే మనకి ఎక్కువ ఇంటరాక్షన్ అంతా కూడా విద్యార్థులతోనే ఉంటుంది. మీరు బాగా ఉన్నత స్థానానికి వెళ్తే ఆ ఆనందం మాకు వర్ణాతీతం. ఎందుకంటే మీరు తర్వాత భవిష్యత్తులో ఎవరైనా వచ్చి కలిసి సార్ మేము పలానా పొజిషన్ ఉన్నామంటే మీ పేరెంట్స్ ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో అంతకన్నా ఎక్కువ మేము హ్యాపీ ఫీల్ అవుతాం. ఒక విధంగా ఒక చైల్డ్ గ్రామ పెద్దలకు, ఈ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, అలా విద్యా కమిటీ చైర్మన్, తదితర ఉపాధ్యాయులు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. విద్యార్థులందరికీ కూడా ఆశీస్సులు. వెంకటరమణ గారు ఉపాధ్యాయునిగా నాకు పరిచయం. ఆయన చాలా మృదు స్వభావి,
చాలా మంచి వ్యక్తి. అలాగే ఉపాధ్యాయునిగా కూడా చాలా మంచి సబ్జెక్ట్ ఉన్నటువంటి గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అంటే వేదిక నిర్వహించిన పెద్దలందరికీ నమస్కారం. నాకు పేరు తెలివి ఎవరితో కంటే మా బావ గారు అనడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది, ఎందుకంటే మా బావ వెంకటరమణ గారు మా బావ. మా ఇంటి ఎదురుకుండానే ఇల్లు. ఒరే బావ అనే మాకు చిన్నప్పటి నుంచి బాగా మా తమ్ముడు వాళ్ళు కలిసి చదువుకోవడం, మా ఇంట్లోనే ఉండడం, ఇలాగా ఈ రోజున నేను మొన్న 36 రిటైర్ అయ్యాను ట్రెజరీలో చేసి. అంటే అప్పుడే మనం చదువుకోవడం, ఉద్యోగాలు సంపాదించడం, రిటైర్మెంట్లు అయిపోవడం కూడా జరిగిపోతుంది. సరే గురువు స్థానం అనేది మాకు టీచర్తో చాలా టచ్. గురువు స్థానం చాలా గొప్పది. ఎందుకంటే ఏ డిపార్ట్మెంట్ యాక్టివిటీస్లోంచి రానంతగా గురువు దగ్గర నుంచి శిష్యులు చాలా ఉన్నత స్థాయిలో ఎదగడానికి కారకుడైన వాడు గురువు. కాబట్టి గురువు మస్ట్ బి పెర్ఫెక్ట్. ఆ విషయంలో నేను చాలామందిని చూశాను. ఎందుకంటే వీళ్ళలో ఒక దేశ నాయకుడు తయారవ్వచ్చు, ఒక ఆల్ ఇండియా సర్వీసెస్ వాడు తయారవ్వచ్చు, లేకపోతే మళ్ళీ మంచి టీచర్లు దేనికైనా కూడా మనం గురువు ఇస్ ఇంపార్టెంట్ రోల్. ఆ రోల్ని నాకు తెలుసున్నంత వరకు గురువులందరూ కూడా చాలా ప్రెస్టేజ్ వాళ్ళ స్కూళ్ళల్లో చేయడము. ఇందులో మా బావగారు ఇవాళ ఆనందం బాగోదు, ఎందుకంటే రిటైర్మెంట్ ఫంక్షన్ చేసుకుంటున్నారు, పెద్దలందరూ ఉన్నారు. చాలా మృదు స్వభావి, ఎక్కువ మాట్లాడు. కానీ మన మనసుకి బాధ అనిపిస్తే మా బావ దగ్గర 10 నిమిషాలు కూర్చుంటే రిలాక్స్ అయిపోతాం. నవ్వించిన వాడు నవ్వించినట్టు ఉంటాడు. తర్వాత అనవసర విషయాల్లో కలగజేసుకోడు. ఒక డిసిప్లిన్, మంచి ఫ్యామిలీ. మా చెల్లాయి, ఇద్దరు అబ్బాయిలో ఒక ఢిల్లీలో పనిచేస్తున్న డిప్యూటీ మేనేజర్ కింద, ఒకటి సాఫ్ట్వేర్ ఇంజనీరు. మనవలతో చాలా మంచి భగవంతుడు, వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు ఆశీస్సుల వల్ల మంచి జీవితాన్ని అనుభవిస్తూ ఈరోజు రిటైర్ అవుతున్నాడు. అలాగే స్కూల్ పరంగా చూస్తే సరే టెన్షన్ అనమాట. అక్కడ ఏమైనా చెప్పేటప్పటికి అర్జెంటుగా వచ్చేసి బిల్లు అవ్వాలి, ఈ బిల్లు చేయాలి. విపరీతమైన స్కూల్ విషయంలో ఆ పని అయ్యేదాకా విపరీతమైన టెన్షను. జేబులో డబ్బులు ఖర్చు పెట్టైనా పనిచేసి విద్యార్థులందరినీ కూడా తన పిల్లల్లాగా ఎక్కడ పనిచేసినా కూడా తన పిల్లల్లా భావించి పాఠం చెప్పడంలా అవనివ్వండి, లేకపోతే హెడ్ మాస్టర్కి సపోర్ట్ కోరేవాడు అనమాట. ఏమైనా ఆఫీస్ పని వచ్చిందంటే వెంటనే ఫోన్ చేసేటట్టు. మనిషికి పాఠం చెప్పడంలో ఉన్నంత కమిట్మెంట్ స్కూల్ విషయంలో కూడా చాలా బాగా, చాలా డిసిప్లిన్డ్గా ఉండే వ్యక్తి అతను. ఈ రోజుని రిటైర్ అవుతున్నాడు. ఏం పర్వాలేదు, ఎందుకంటే అవసరమైతే ఇంకా ఇంటి దగ్గర ట్యూషన్లైనా చెప్పి చెప్పాలి అనే తపన్ని కంటిన్యూ చేయగలడు. కాబట్టి మరి ఒరే బావ ఫ్రెండ్షిప్ మాది. మా నాన్నగారికి మేము 3 పిల్లలు, 4 పిల్లలని చెప్పేవారు మా నాన్నగారు. ఇప్పుడు అలాగే మా అన్నదమ్ముల్లాగే ఉన్నాడు తప్ప ఎప్పుడు బావగా లేడు. ఈ రోజు వరకు కూడా అతను అలాగే కంటిన్యూ చేస్తున్నాడు. కాబట్టి ఈ పోస్ట్ రిటైర్మెంట్ పెన్షన్ కాగితాలు వచ్చేయండి. నా చేతిలో పని పెన్షన్ కాగితాలు వచ్చాయి. మళ్ళీ 1 జూలై 1కి పెన్షన్ ఇప్పించేస్తాం, ప్రాబ్లం ఏం లేదు. కాబట్టి అతనిలోని మనం తెలుసుకోవాల్సిన వ్యక్తి ఏంటంటే ఎవరో ఏదో అన్నారు, కోపాలు, కక్షలు అలాంటివి ఏం లేకుండా అపకారికి ఉపకారము. మీకు తెలుసుగా పద్యాలు. మనకి ఎవరైనా అపకారం చేసినా కూడా వాడికి కూడా ఉపకారం చేయాలనే మనస్తత్వం గల వ్యక్తి. ఎప్పుడు కూడా రేపు చేద్దాం అనకుండా చేయని వ్యక్తి. అనవసర విషయాల్లో కలగజేసుకోడు. చాలామంది టీచర్లు ఇవాళ కేకేస్తే నాకు తెలుసుంటే ఇక్కడికి ఒక 100 మంది టీచర్లు వచ్చేవారు అతను పనిచేసిన. నేను ఎందుకు మాట్లాడాలనుకుంటున్నానంటే కేవలం 7 నెలలు మాత్రమే సార్తో నేను పనిచేశాను. ఇంకా ముందు నుంచి చేసుంటే బాగుండును అనే అభిప్రాయం కలిగి ఉన్నాను నేను. ఎందుకంటే వయస్సుకు మించిన ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మన పాఠశాల ప్రధానోపాధ్యాయుల వారికి, అలాగే ప్రతి ఒక్క నిమిషం ఎంతో వాల్యుబుల్ వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ దాన్ని విలువ కట్టలేం.
అటువంటి వాల్యుబుల్ టైంని ఈ కార్యక్రమానికి స్పెండ్ చేయడానికి ఇచ్చేసిన ఈ గ్రామ పెద్దలు అయిన శివరామారెడ్డి గారికి, శ్రీనివాసరెడ్డి గారికి, రామలక్ష్మణ్ గారికి, అలాగే మా విద్యా కమిటీ చైర్మన్ గారు, తదితర సభ్యులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం అండి. అలాగే నా తోటి సోదరి ఉపాధ్యాయులందరికీ నా యొక్క నమస్కారాలు, విద్యార్థులకు నా ఆశీస్సులండి. అయితే మొట్టమొదటిగా కొద్దిగా ఒక 5 నిమిషాలు కాలాతీతమైన కొంచెం చెప్తాను మాస్టారు. నేను 1989 సంవత్సరము సెప్టెంబర్ 15వ తారీఖున తాళరేవు మండలం తంగేటిపంపు గ్రామంలో ఒక అద్భుతమైన ప్రధానోపాధ్యాయులు పెనుమల్లు శ్రీరామచంద్రారెడ్డి గారిని, ఆయన పేరు తెలుసుకోకుండా ఉండకూడదు, ఎందుకంటే నా మొట్టమొదటి సంతకం ఆయన చేత పెట్టించడం జరిగింది. ఆ మహానుభావుడు మరి ఈ రోజున అక్కడ ఉన్నారో లేదో తెలియదు, దొరకలేదు ట్రేస్ చేసిన. అటువంటి అంత అద్భుతమైన వ్యక్తి దగ్గర జాయిన్ అయ్యాను. చాలా ఇంకా మృదు స్వభావం అండి. మళ్ళీ రిటైర్మెంట్ అటువంటి అద్భుతమైన మృదు స్వభావి అయిన మా పివి అప్పలాచార్య గారితో రిటైర్ అవుతారు మాస్టారు. అంత మృదు స్వభావం అండి, ఎవరిని నొప్పించడండి. ఆయన బాధపడతారేమో కానీ ఎవరిని బాధపెట్టినటువంటి ఆయన దగ్గర నేను రిటైర్ అవుతున్నాను. అయితే 13 సంవత్సరాలు అడ్డతీగల కాదురుగ మండలంలో నేను 2nd గ్రేడ్ ఉపాధ్యాయునిగా చేయడం జరిగిందండి. ఆ తర్వాత 2002 11వ తారీఖున స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ ప్రమోషన్లో గురదనపల్లి గ్రామానికి వచ్చాను సార్. అక్కడ బి నాగేశ్వర గారిని హెడ్ మాస్టర్ దగ్గర జాయిన్ అయ్యాను. అట్ ద సేమ్ టైం నాతో పాటు బి జగదీశ్వరం గారిని ఇక్కడ చేశారు హెడ్ మాస్టర్గా రిటైర్ అయ్యారు. ఆయన స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్, నేను స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్. అయితే ఆయన పేరు ఈ టైంలో తలుచుకోక తప్పలేదు, ఎందుకంటే నాకు అప్పటిదాకా ఎలిమెంటరీలో ఆఫీస్ వర్క్ సంబంధం లేదండి. కానీ ప్రతి ఒక్కటి రమణ గారు కూర్చోండి, ఈ ఎస్ఆర్ ఇలా రాయాలి, ఈ డ్రాఫ్టింగ్ ఇలా రాయాలి, ఇలా చేయాలి. అప్పట్లో డిజిటల్ ఏమీ లేదు, కంప్యూటర్స్ కానీ ఏమీ లేవు, అన్ని మాన్యువల్. సార్ ఈ వర్క్ నేర్చుకోండి, మీరు ఈ వర్క్ నేర్చుకుంటే జీవితంలో ఎవరికి ఏ రకంగా ఎక్కడ మీరు బెండ్ అవ్వాల్సిన పని ఉండదు, ప్రతి వర్క్ మీరు నేర్చుకోవాలని ఈ రోజు ఆ వర్క్ నేర్పిన వ్యక్తి బి జగదీశ్వరం గారు. ఆయనతో చేశాను. ఆయన తర్వాత చంద్రపాలెం గ్రామానికి వెళ్ళారండి. అక్కడ వై శివరామకృష్ణ గారిని ఎంఈఓ చేసి సామర్లపట్ల రిటైర్ అయిపోయారు. మమ్మీ ఆయన దగ్గర 8 సంవత్సరాలు చేశాడు. అక్కడ 8 సంవత్సరాలు చేశాడు, ఇక్కడ 8 సంవత్సరాలు. ఎక్కడ చేసినా వాళ్ళు చెప్పిన దాన్ని తూచా తప్పకుండా పాటించడం, కాల నిర్ణయం అండి మెయిన్. క్రమశిక్షణలో కాల నిర్ణయం అంటే స్కూల్ టైంని ఎప్పుడూ నేను డివేట్ అవ్వాలి. ఒక పావుగంట ముందరే ఉన్నాను తప్పించి ఎప్పుడు ఏదైనా పని స్కూల్కి తప్పని పరిస్థితి ఉంటే దానివల్ల నేను ఏదైనా రావాల్సి వచ్చిందేమో తప్పించి స్కూల్ టైంని ఎప్పుడు డివేట్ అవ్వలేదండి. విద్యార్థులు కూడా నేను నా ఫిజికల్ సైన్స్ పాఠంలో వాడికి ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని మళ్ళీ వాడి ద్వారా అడిగి 2-3 సార్లు రెక్టిఫై చేసుకుని చేయడం జరిగింది. అలాగే కొల్లాపల్లి గ్రామానికి చెందిన నా దగ్గర చదువుకున్న చెక్కపల్లి రమాదేవి అనే అమ్మాయి ఈ రోజున గుంటూరులో డాక్టర్ ఎంఎస్ చేస్తుంది. అలాగే శ్వేతాంబికారి అనే అమ్మాయి మంచి 40 లక్షల ప్యాకేజ్తో గూగుల్లో చేస్తుంది. అలాంటి మంచి మంచి వ్యక్తులు అందరూ తయారయ్యారు చాలా చక్కగా. ఎప్పుడు ఉపాధ్యాయుడిగా నేను కోరుకునేది అంటే పిల్లలందరూ అత్యున్నతమైన స్థానాల్లో ఉండాలి, నా పిల్లాడు ప్రతివాడు అత్యున్నతమైన స్థానంలో ఉండాలి. నేను నా పిల్లల గురించి ఎప్పుడూ నేను కనీసం ఆ తర్వాత మాధవపట్నం హై స్కూల్కి వచ్చాను. అక్కడ డిప్యుటేషన్ 3 నెలల్లో చేయడం జరిగిందండి. ఆ తర్వాత ఆ కోదండరాముడు, ఆ సూర్యనారాయణమూర్తి దయ వల్ల వారి ఇద్దరి మధ్యలో ఈ పాఠశాలలో జాయిన్ అవ్వడం నా పూర్వజన్మ సకృతంగా భావిస్తున్నానండి. ఎందుకంటే మాధవపట్నం గ్రామంలో జాయిన్ అయినప్పుడు మాకు ఒక పెద్ద సమస్య వచ్చింది నా కుటుంబంలో. నా భార్యకి ఒక క్యాన్సర్ రోగం వచ్చింది. అక్కడ జాయిన్ అయ్యి 3 నెలలు చేశాను. ఇక్కడికి రాగానే ట్రీట్మెంట్ ఇక్కడే స్టార్ట్ అయిందండి. నిజంగా ఆ భగవంతుడి దయ వల్ల, వాళ్ళిద్దరి దయ వల్ల, ఈ గ్రామస్తులు మీ అందరి యొక్క మంచి మనసుతో ఈ రోజున ఆవిడ ఇక్కడికి రాగలిగారు. అదే మాకు ఎంతో మనసుకి, మా కుటుంబానికి అందరికీ ఆనందాన్ని కలిగించిందండి. చాలా ఇబ్బంది పడ్డానండి. ఆ బాధ అందరికీ ఇక్కడ చేసిన అందరికీ తెలుసు. ఎందుకంటే ఫస్ట్ నేను వచ్చినప్పుడు జాయిన్ కోరాడ శ్రీనివాస్ గారు హెడ్ మాస్టర్ అండి. అప్పుడు 30 మందితో ఉండి వాళ్ళము స్టాఫ్. అప్పుడున్న స్టాఫ్తో చక్కగా కోఆర్డినేషన్ చేసుకుంటూ ఎవరితో ఉన్నా ఆ కోఆర్డినేషన్ దెబ్బతీయకుండా నొప్పక తానవ్వక తప్పించుకు తిరుగులాడు 3 సమతి అన్నట్టుగా వాళ్ళని నొప్పించకుండా నేను నొప్పకుండా పనులు చేసుకునేవాళ్ళం, చేయించేవాళ్ళం. అంత బాగా స్టాఫ్ అందరితోనూ నా వల్ల వాళ్ళకి ఏ రకంగానూ మరి ఎప్పుడు ఇబ్బంది కలిగిందో లేదో తెలియలేదు కానండి, చాలా బాగా రెస్పాండ్ అయ్యేవారు అందరూ. ఆ తర్వాత 2023 జూన్ 11 రెడ్డి గారు చెప్పారు, మన రెడ్డి గారు మేమందరం ఒకేసారి బ్యాచ్ లో జాయిన్ అయ్యాము. అయితే నేను, రెడ్డి గారు, సురేష్ బాబు గారు అప్పుడు అంటే మిగిలిన వాళ్ళందరూ వారి డిస్ట్రిబ్యూట్ చేసిన వర్కుల్లో అద్భుతంగా ఉండేవారు.
అట్ ద సేమ్ టైం ఆఫీస్ వర్క్ కానీ అలానే రెడ్డి గారు కానీ నేను కానీ సురేష్ బాబు గారు కానీ క్లాసులు ఎప్పుడు డివైడ్ చేయలేదండి. అట్ ద సేమ్ టైం క్లాసులు చెప్పుకుంటూ ఆఫీస్లో హెడ్ మాస్టర్కి ఏదైనా కావాల్సి వస్తే ఇమ్మీడియట్గా దాన్ని వెంటనే ముగ్గురు రిజాల్వ్ చేసేవాళ్ళం. పాపం ఆగస్టు 2024లో సురేష్ బాబు గారు రిటైర్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత నేను రెడ్డి గారు దాన్ని క్యారీ చేసుకుంటూ వస్తే లాస్ట్ ఇయర్ మా దానికి కొంతమంది స్టాఫ్ మళ్ళీ మా డిసిప్లిన్కి మారు పేరు మా అప్పారెడ్డి సార్ అలాగే తదితర కొంతమంది ఉపాధ్యాయులు ఇక్కడికి రావడం జరిగిందండి. దానిలో భాగంగా ఆ సురేష్ బాబు గారి స్థానంలో ఇంకో మాస్టర్ కంప్యూటర్లో నిష్ణాతులైన జోగారావు గారిని వచ్చారు. ఎవరు వచ్చినా మాది ఒకటే అయింది, ఏంటంటే స్కూల్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ రకంగానూ డిస్టర్బ్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో అందరం కొరిలేషన్ చేసుకుని ఎంతో బాగా, నిజంగా నాకు తోబుట్టులు ఎవరు లేరండి, ఆడపిల్లలు ఎవరు లేరు. ఇక్కడ నేను పనిచేసిన ప్రతి ఒక్క ఉపాధ్యాయుని నాకు తోబుట్టు కన్నా ఎక్కువగా చూసేవారండి. మమ్మల్ని కష్టకాలంలో అయితేనే మామూలుగా అయితేనే ఎంత అద్భుతంగా అందరూ మమ్మల్ని హక్కుని చేర్చుకున్నారు. వాళ్ళందరికీ కూడా నేను జీవితాంతం రుణపడి ఉంటాను. వాళ్ళందరూ నా మనసులో ఎప్పుడూ ఉంటారండి. అందులో నేను చేసిన ఈ మామిడాడ బాయ్స్ హై స్కూల్ అనేది నా జీవితంలో ఒక మలుపు తిప్పిన ఒక అద్భుతమైన స్కూల్ సార్. ఇంత పెద్ద స్కూల్లో ఇంతమంది స్టాఫ్ మధ్య, ఇంతమంది మంచి గ్రామ పెద్దల మధ్య, ఇంతమందితో నేను ఇక్కడ ఇలా ఈ రిటైర్మెంట్ అనేది ఒక రకంగా బాధాకరమైన, ఇంతమందిని మిస్ అవుతున్నాను, రేపన్న రోజున మళ్ళీ వీళ్ళని కలవడానికి ఉండదు అని అనుకున్నా. కానీ ఇంత మంచి అవకాశం నాకు భగవంతుడు కల్పించినందుకు మరొక్కసారి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నానండి. అట్ ద సేమ్ టైం నా వల్ల ఏదైనా ఒక రకంగా ఏదైనా చిన్న పొరపాట్లు కానీ ఏమైనా జరిగి ఉంటే అందరూ మనస్ఫూర్తిగా క్షమించండి. ఎందువల్లంటే ఏదో ఆ స్కూలు జరగాలి, స్కూల్ అద్భుతంగా జరగాలి. ఎవరైనా చిన్న మాట అన్నా ఎవరినన్నా స్కూల్ అందరినీ ఇబ్బంది పడతాము. అందువల్ల ఏ కాల నిర్ణయంలో కానీ ఇంకో రకం కానీ ఎవరినైనా చిన్న మా రిక్వెస్ట్ చేసే అవసరం ఇచ్చినా కూడా చాలా బాగా రెస్పాండ్ అయ్యేవారు. మేడం గారు చెప్పినట్టుగా నేను ఈ పీరియడ్ వేసాను అని చెప్పక్కర్లేదు, ఎవరికి నాకు చూసుకుని వాళ్ళు వెళ్ళిపోయాడు, అంత బాగా చేశారు. అలాగే ముందు పోరాట శ్రీనివాస్ గారి టీంతోనూ అలాగే చేశాను. ఆ తర్వాత మా అప్పలాచార్య గారి టీంతోనూ నేను అలాగే చేశాను. అలాగే ఇంత మంచి టీంని నేను ఇంకా నా లైఫ్లో, అంటే నేను వెళ్ళిన ప్రతి చోట అలాగే ఉండేదండి. కాకపోతే ఇంత అద్భుతం నా చివరి అంకంలో ఇంత అద్భుతమైన టీచర్స్తో కానీ, స్టాఫ్తో కానీ, అలాగే నాన్ టీచింగ్తో కానీ, ఇలాగే ఇంకా మొత్తం అందరూ నా ఆప్తులు ఇక్కడ అటువంటి వాళ్ళందరితో కలిసి చేసినందుకు, అలాగే ఈ మంచి గ్రామ పంచాయతీ శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, మా శివరామరెడ్డి గారు కానీ, రామలక్ష్మి గారు, వీళ్ళు అస్తమాటలు మేము చూడటమే కానీ వాళ్ళతో మాట్లాడడానికి మా ధైర్యం సరిపోదండి. ఎందుకంటే వాళ్ళు చాలా పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళు. వాళ్ళందరితో మేము పక్కనుండి అలా నవ్వుకుని నమస్కారం పెట్టడం తప్పించి ఇప్పటికైనా మేము అంతకన్నా ధైర్యం చేయలేము సార్. తప్పకుండా మీరు ఎంత వాళ్ళు వచ్చారంటే చాలా ఎంతో అభిమానం ఉంటే కానీ రారు. మరి అంతటి చక్కటి అవకాశం ఇచ్చేందుకు, అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా అరేంజ్ చేసిన మా టీచర్లు అందరికీ కూడా నేను అసలు ఎప్పుడూ ఊహించలేదు. ఇంత అద్భుతంగా చేసిన మా ప్రతి ఒక్కరికి పేరున కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. ఎవరినైనా పొరపాటున మర్చిపోయి ఉంటే మనస్ఫూర్తిగా క్షమించండి. చక్కగా ఆర్గనైజ్ చేసిన మా హెడ్కి, అలాగే మా అసలైన ఇక్కడ ఈ లోకల్గా ఉండే ఈ ఆర్గనైజేషన్ మా అప్పారెడ్డి గారికి, అలాగే మా సోదర ఉపాధ్యాయులకి మరొకసారి నా అవకాశం చేసుకుంటూ, అలాగే మన వచ్చిన రవి సార్కి, అలాగే మన హెడ్ మాస్టర్ ఎల్లంపురం హెడ్ మాస్టర్కి, అలాగే సిఎస్ఎస్ సత్యనారాయణ గారికి, ఇంకా యూనియన్ నాయకులు ఎవరైనా మిగిలిపోయి ఉంటే, అలాగే పి శ్రీనివాస గారు టిఎస్ఆర్ గారికి, నేను ఆయనతో కూడా చేయడం జరిగింది. చాలా అద్భుతంగా అనేది ఆయన లోకల్, ఆయన కూడా. అందువల్ల అంతటి మంచి వ్యక్తులతో కలిసి చేసేందుకు మరొక్కసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా విద్యార్థులందరూ ఇప్పుడు ఉన్న అందరూ కూడా, నేను దగ్గర 3 ఏళ్ళ నుంచి వచ్చాను. ఆ 3 ఏళ్ళలో ఉన్న అందరూ కూడా మంచి స్థాయిలోకి వెళ్ళి అభివృద్ధి పదంలో మంచి
పొజిషన్లోకి వెళ్ళాలని, అలాగే ఈ ఏడాది 10th క్లాస్ రిజల్ట్లో కూడా అందరూ అద్భుతమైన ఫలితాలు సాధించాలని ఆ భగవంతుడిని, ఆ రాముల వారిని, ఆ సూర్యనారాయణమూర్తిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే పూల కిరీటంతో వెంకటరమణ గారిని సత్కరిస్తున్నారు. అలాగే వారి బంధువులు పుష్పగుచ్చాలతో వారిని సత్కరిస్తున్నారు. ఇది ప్రసాదం, బూరి, మసాలా వడ, పులిహార, వెజ్ బిర్యానీ, రైతా, ఇది జీడిపప్పు, పన్నీరు, బీన్స్, క్యాప్సికమ్, టమాటా కర్రీ, పప్పు మామిడికాయ, ఆలు ఫ్రై, వైట్ రైసు, సాంబారు, పాపడ్, దోస ఆవకాయ, పెరుగు, స్వీట్. సార్ రెడ్డి సార్ ఏ పార్టీయో చెప్తే కొంచెం. నమస్తే సార్. ఇవాళ పెళ్ళికొడుకు ఈయనే. అప్పారెడ్డి సారు.